మహారాష్ట్రలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల మధ్య కోటి ఓట్లు పుట్టుక. ఒకే ఓటరు, వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బూతులలో ఓట్లు. కర్ణాటకలో ఒక్క లోక్సభ స్థానంలోనే లక్షల ఓట్ల చోరీ. 5 పద్ధతుల్లో ఓట్ల చోరీ జరుగుతుందంటూ వివరణ. ఇండియా ట్రెండింగ్గా మారిన ఓట్ చోరీ. మహారాష్ట్రలో జనాభా కంటే ఓట్లు ఎక్కువ. ఇంటి నెంబర్ 0తో వందల ఓట్లు. మహారాష్ట్ర, బీహారు, కర్ణాటక, హర్యానాలలో ప్రకంపనలు. ఏపీలోనూ వైరల్. తప్పని తేలితే రాహుల్కు శిక్ష తప్పదంటూ ఈసీ ట్వీట్. మొత్తానికి ఇక గజిబిజి గందరగోళం అన్నట్టు జరుగుతుందట దేశంలో. దేశం ఎటు పోతుందని, జాతి ఏమవుతుందని కలత పడితే ఫలితమేమి సోదరా, వగచిన ఒరిగేదేమిటి సోదరి. దేశం ఎటు పోతుందని, జాతి ఏమవుతుందని. ఇక మరి ఈ దేశం ఎక్కడ పోతుంది, ఏంది ఏం కథ అని పర్సు కోల్యాగలు లెంకలు కొట్టి మరి దేశం గురించి దేశభక్తితోటి ఆలోచన చేయవలసిన ఇక అవసరం వచ్చినట్టుగా కొడుతుంది. ఓట్లు మాత్రం మాయా మాయా మాయా. రాహుల్ గాంధీ మర్చిపోయాడు. మరి ఈ ముచ్చట చెవులో పడ్డదో పడలేదో. కాంగ్రెస్ కోల్యాగలు ఈయన చెవులో ఏనట్టున్నాయి. మొన్న మీ నర్సయ్య తాత మొన్న జూబిలీహిల్స్ సర్వే కోసం పోతే అందులో కొన్ని కోల్యాగలు అంటున్నాయి, జూబిలీహిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఇక అందులో 25,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయట జూబిలీహిల్స్లో. మరి ఈ కాంగ్రెస్ కోల్యాగలు పెదమనిషి చెవులు వేయనట్టున్నారు. వేస్తే ఆయన కూడా ఇలా ఇప్పుడు ఈ మహారాష్ట్ర, కర్ణాటక, బీహారు, హర్యానా ఏదైతే కథ వచ్చిందో మనది కూడా ఇప్పుడు తెలంగాణ కూడా ఈ కథ వచ్చు, జూబిలీహిల్స్ కథ కూడా వచ్చు. ఈ కోల్యాగలు మర్చిపోయినట్టున్నాయి. ఇక 25,000 ఓట్లు దొంగ ఓట్లు తమ ఆశ పంచుకున్నాయట జూబిలీహిల్స్లో. ఇక అటు భరతంకు కొన్ని కోల్యాగలు ఇప్పుడే జంగు సైడ్ అని ఊతున్నాయి. మరి ఆ కథ ఎందాక వస్తుందో కానీ మొత్తానికైతే ఓట్లు ఓట్ చోరీ, దొంగ ఓట్లు మోపైన ఈ దేశంలో.